దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమాధాన పరిచే వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు. ఎవరంట సమాధాన పరిచే వాళ్ళు? ఈ రోజు నేను చెబుతాను వినండి. మీరు భర్త కోపం వచ్చింది, భార్య కోపం వచ్చింది, ఏం చేస్తున్నారు? కోడల కోపం వచ్చింది అత్త మీద, అత్త కోడల మీద కోపం వచ్చింది. ఏమనుకున్నారా? మీకు మీ తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది, లేదా మీ తల్లిదండ్రులకి మీ మీద కోపం వచ్చింది. మీరేం చేస్తున్నారు? బలం ఉందని ఎదురు తిరుగుతున్నారా? నోరుందని మాట్లాడుతున్నారా? సమాధాన పరుస్తున్నారా? దేవుని స్వరం ఈ రాత్రి మీతో మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు? మీ స్థితి ఎలా ఉంది? ఈ రాత్రి దేవుడు మీతో స్పష్టంగా చెప్తున్నాడు. అక్రమం విస్తరించింది, కానీ మనం క్రమమైన మార్గంలో నడవాలి. సమాధాన పరిచినప్పుడే మనం దేవుని పిల్లలు అనబడతాం. ఈ రోజు మరి నువ్వు సమాధాన పరిస్తున్నావా? గొడవని రెట్టింపు చేస్తున్నావా? 100 మంది ఉంటారు, ఒక ఇంటే ఉంటారు. అత్తదేమో అటు, కోడలదేమో ఇటు ముఖం. భార్య భర్త కూడా అంటే చాలా మంది. సమాధాన పడండి ఈ రాత్రి. ఒకవేళ నేను చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ అత్తా కోడలు కానీ, ఎవరైనా ఇక్కడ యవనస్తులు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న ఎవరైనా సరే దేవునికి, మీ కుటుంబానికి వ్యతిరేకంగా, మీ కుటుంబానికి బాధ కలిగించే వ్యక్తులుగా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందండి.